తీస్తున్నారు. రికార్డులన్నీ బయటకు తీస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుమతులకు సంబంధించి క్యాబినెట్ మినిట్స్ మొత్తం బయటకు తీస్తున్నారు అధికారులు. ఈ మినిట్స్ని పీసీ ఘోష్ కమిషన్కి సమర్పిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకి క్యాబినెట్ ఆమోదం ఉందో లేదో తేలబోతోంది. బ్యారేజీల కుంగుబాటుపై కాళేశ్వరం కమిషన్ విచారణ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే 115 మందిని విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ను కూడా విచారించింది కమిషన్. వీరంతా కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని తెలపడంతో అప్పటి కేబినెట్ మినిట్స్ పై ఫోకస్ చేశారు జస్టిస్ పీసీ ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేబినెట్ మినిట్స్ ఇవ్వాలంటూ సీఎంఓకు లేఖ రాశారు జస్టిస్ చంద్రఘోష్. దీంతో పాత రికార్డులన్నీ బయటకు తీస్తున్నారు సీఎంఓ అధికారులు. ఈ నెల 30లోగా కమిషన్ అడిగిన సమాచారం ఇస్తామని రిప్లై ఇచ్చింది సీఎంఓ. ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. అప్పటి కేబినెట్ తీర్మానాలను రేవంత్ మంత్రివర్గం పరిశీలించనుంది. ఆ తర్వాత ఈ నెల 30న కమిషన్ కు కాళేశ్వరం మినిట్స్ సమర్పించనుంది సీఎంఓ. మరోవైపు కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు ప్రకారం కేబినెట్ ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్మించామని హరీష్ రావు, ఈటల రాజేందర్ ప్రకటిస్తే అసలు సబ్ కమిటీకి ప్రాజెక్టుకు సంబంధం లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వీరిద్దరూ అబద్దాలాడుతున్నారన్నారు తుమ్మల. సబ్ కమిటీ రిపోర్ట్ గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు. సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ 4 ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనే కాదు, ప్రతి ప్రభుత్వం తరపున చేసిన ప్రతి పనికి కేబినెట్ ఆమోదం ఉందన్నారు ఈటల. నా 7 సంవత్సరాల కేసీఆర్ గారితో ప్రయాణం మినిస్టర్గా ఎన్నడూ కూడా చిన్న అంశంతో సహా క్యాబినెట్ ఆమోదం పొందకుండా జరగలేదని మళ్ళీ చెప్తున్నా. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలో ఇచ్చింది కూడా మళ్ళీ రిటిఫికేషన్ రావచ్చు, లేదా ముందు నిర్ణయం టెక్నికల్ తీసుకొని తర్వాత క్యాబినెట్ రావచ్చు, కానీ క్యాబినెట్ నిర్ణయం లేకుండా మాత్రం ఏం జరగలేదు. తప్పు అది. ఈ నేతలు చెప్పే విషయాల్లో ఏది నిజమో కేబినెట్ తీర్మానాలను పరిశీలిస్తే తేలిపోతుంది. అసలు కేబినెట్ లో ఏం జరిగింది, ఏం చర్చించారు, ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉందా, సబ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా బ్యారేజీలు నిర్మించారా, అసలు కమిటీకి సంబంధం లేకుండా కట్టారా అన్నది తేలనుంది.